భార్యలకు రోగాలొస్తే భర్తలు విడాకులిస్తున్నారు. ఇది ప్రతి చోట జరుగుతూనే ఉంది. దానికి తోడు సమంత చేసినటువంటి ఒక పనికి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్గా మారింది. ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భర్తకు దూరమై ప్రస్తుతం ఒంటరిగా లైఫ్ గడుపుతున్న హీరోయిన్ సమంత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. బాలీవుడ్ అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది సమంత. అనారోగ్యం పాలైన కూడా ఎక్కడా తగ్గడం లేదు. అయితే రీసెంట్గా హీరోయిన్ సమంత చేసిన ఓ పని ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీసింది. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుకు సమంత లైక్ కొట్టడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న భార్యలను వదిలించుకోవడానికి భర్తలు చూస్తూ ఉంటారని ఓ సర్వే గురించి సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చింది. వెంటనే ఆ పోస్టును సమంత లైక్ చేయడం వివాదంగా మారింది. సక్సెస్ వేర్స్ అనే ఇన్స్టా అకౌంట్ నుంచి ఆరోగ్యం అలాగే అనుబంధం కుటుంబానికి సంబంధించిన స్పెషల్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. వాటిని మొదటి నుంచి ఫాలో అవుతున్న సమంత అందులో హెల్త్ టిప్స్ కూడా పాటిస్తుంది. ఈ టైంలోనే భార్యాభర్తల గురించి ఆ సంస్థ చేసిన ఓ పోస్ట్ను లైక్ కొట్టింది సమంత. భార్య తీవ్ర అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలించుకోవడానికి ఇష్టపడుతున్నాడని, కానీ భార్య మాత్రం అలాగే కాపురం చేస్తుందని ఇందులో చెప్పుకొచ్చారు. సర్వే చేస్తే కూడా భార్య కాస్త ఓపికగా ఉంటూ భర్తతో కాపురం చేస్తుందని తెలియదంట. దీనికి సంబంధించిన పోస్ట్ పెట్టడంతో వెంటనే సమంత లైక్ కొట్టింది. సమంతతో పాటు దాదాపు 60,000 మందికి పైగా ఆ పోస్టును లైక్ చేశారు. ఇది వైరల్ కావడంతో అక్కినేని నాగచైతన్యపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. సమంతకు మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి వచ్చిన టైంలోనే నాగచైతన్య ఆమెను విడిచిపెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే రీసెంట్గా వచ్చిన సర్వేను ఆమె లైక్ కొట్టిందని చెబుతున్నారు సమంత ఫ్యాన్స్. శామ్ గతంలోనే హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట 4 ఏళ్ల పెళ్లి బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలో విడాకులపై స్పందించారు. కానీ ఎక్కడా విడిపోవడానికి గల సరైన కారణాలను వెల్లడించలేదు. అయితే మరుసటి సంవత్సరం ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించింది. ట్రీట్మెంట్ కోసం కొన్నాళ్ళు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ఆ టైంలోనే చాలా ప్రాజెక్ట్స్ను వదులుకుంది. మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సమంత తిరిగి ఎప్పట్లాగే తన కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. ఆమె నటించిన యశోద, శాకుంతలం, ఖుషీ సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. అదే టైంలో సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్ నుంచి మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్, ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. గత ఏడాది తన బర్త్డే సందర్భంగా స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమాని అనౌన్స్ చేసింది శామ్. ఇప్పుడు తన బ్యానర్లో శుభం అనే ఓ చిన్న సినిమాని విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సమంతకు ఆ వ్యాధి రావడం వల్లే చైతన్య వదిలేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ మరికొంతమంది మాత్రం వాళ్ళిద్దరూ విడిపోయాక సమంతకు ఆ వ్యాధి వచ్చిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తంగా ఇప్పుడు ఈ లైక్ కొట్టడం ద్వారా సోషల్ మీడియాలో మరొక్కసారి వైరల్గా మారారు శామ్.